శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. కోవిడ్ ప్రపంచం మొత్తాన్ని ఒకే సమయంలో వణికించిన జబ్బనాలో మరి ఒకటి ఏమనాలో కూడా తెలియదు. ఎలా వస్తుంది, ఎలా పోతుంది, ఎందుకు వస్తుంది, ఎందుకు పోతుంది కూడా ఇప్పటికీ తెలియని అయోమయ స్థితి. అలాంటి సమయంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా సాయాలు చేశారు. కొంతమంది అయితే కన్న తల్లిదండ్రులకు కూడా అంత్యక్రియలు చేయకుండా వదిలేశారు. కొంతమంది చిన్నపిల్లలే అన్నీ వాళ్ళే అయ్యి వాళ్ళకేమీ కాని వాళ్ళకు కూడా అంత్యక్రియలు చేశారు. కోవిడ్ వచ్చి జీవన్ మరణాల మధ్య కొట్టుమిట్టాడుతున్న వాళ్ళకి సేవలు చేశారు. కొంతమంది ఒకసారి ఒక వీడియో చూశాను. చిన్న పిల్లలు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘానికి చెందిన పిల్లలు వెళ్ళి కోవిడ్ వార్డు శుభ్రం చేస్తున్నారు, రోగులకి సహాయం చేస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు చూస్తున్నారు. ఇంట్లోంచి కాలు బయట పెడితే నా ప్రాణం పోతుందేమో అనుకున్న స్థితిలో. నేను చేయలేదు అలాగా, కానీ అలా చిన్న పిల్లలు చేస్తుంటే చూసి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అసలు ఏమిటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం, ఎక్కడిది, ఎవరు ఈ పిల్లలంతా, వీళ్ళందరికీ ఇంత ధైర్యం, ఇలాంటి పరిస్థితుల్ని తట్టుకునే మానసిక శారీరక శక్తులు కూడా. మానసికంగా దృఢంగా ఉన్నంత మాత్రాన జబ్బు నుంచి బయటపడరు. అలా అని శారీరకంగా బలంగా ఉన్నా సరిపోదు, రెండూ ఉండాలి. మానసిక శారీరక శక్తులు కూడా కలిసి ఉండాలి, సమపాళ్లల్లో ఉండాలి. ఇలా ఇవన్నీ అసలు వీళ్ళకి ఇచ్చింది ఏమిటి, ఈ సంఘబలం ఏమిటి అని చెప్పి ఒక కుతూహలం. అది తెలుసుకునే ప్రయత్నంలో అదృష్టం ఫలించి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం గురించి నాకు కొంతమంది ద్వారా తెలిసింది. అలా తెలిసినప్పుడే ఈ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ నిర్మాత పరమ పూజనీయ డాక్టర్ కేశవరామ్ బలీరామ్ హెడ్గేవార్ జీవన గాథ గురించి కూడా విన్నాను. అంటే చాలా టూకీగా సూక్ష్మంగా విన్నాను. డాక్టర్ జీ అనే పేరుతో ఒక ఆయన ఉండేవారు అని, ఆయన దీన్ని ప్రారంభించారు అని, అది బిందువులా మొదలయ్యి సింధువులా ఇప్పుడు విస్తరించింది అని, ఎంతోమంది మహానుభావులు ఇక్కడి నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం నుంచి శిక్షణ పొందిన వాళ్ళు చాలా అద్భుతంగా వాళ్ళని వాళ్ళు మలుచుకోవడంతో పాటు నలుగురిని మలిచే ప్రయత్నం చేస్తున్నారు. దేశభక్తి, దైవభక్తిని నూరిపోస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని తరాల వాళ్ళకి అని తెలిసి డాక్టర్ గారి చరిత్ర చదవాలి అని చాలా ఆరాటపడ్డాను. అనుకోకుండా వారి చరిత్ర పెను తుఫానులో దీపస్తంభం, మరాఠీ మూలం ఈ జీవన గాథకు గోపాల్ నీల్కంఠ్ దాండేకర్ గారు ఆయన రాసిన మరాఠీ గ్రంథాన్ని రామచంద్ర సదాశివ హల్దేకర్ అనే మహానుభావులు, రాంబావు హల్దేకర్ అని కూడా అంటారు ఈయన గారిని, తెలుగులోకి అనువదించారు. నవయుగ భారతి ప్రచురణగా అందుబాటులోకి వచ్చిన ఈ గ్రంథం ఈ జీవిత చరిత్ర, జీవన గాథ పరమ పూజనీయ డాక్టర్ కేశవ్ బలీరామ్ హెడ్గేవార్ జీవనగాథ ఈ రోజు నుంచి ధారావాహికగా రోజుకి దాదాపు 20 నిమిషాల పాటు ఆడియో బుక్గా మీకు అందరికీ వినిపించబోతున్నాం. ఎందుకు ఇవన్నీ వినాలి, ఎందుకు ఇవన్నీ చదవాలి అని ఒక ప్రశ్న ఉదయిస్తుంది. అంటే జీవితంలో చిన్న సమస్య వస్తేనే కదిలిపోతూ ఉంటాం. అలాంటిది అడుగడుగున సమస్యలు ఉన్నా కూడా ఇంగ్లీష్లో చెప్తారు కదా, వీ హ్యావ్ టు సక్సీడ్ ఇన్ స్పైట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, నాట్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అని. ఒక్కొక్క సమస్యని అధిగమిస్తూ ఎదురవుతున్న సవాళ్ళని అధిగమిస్తూ అనుకున్న ఉన్నతమైన లక్ష్యం వైపు నడిపించగలిగే శక్తి పుస్తక పఠనానికి ఉంది. పక్కన ఎవ్వరూ తోడు లేనప్పుడు, సహాయం చేసేవాళ్ళు కానీ సలహా ఇచ్చేవాళ్ళు కానీ ఎవరూ లేనప్పుడు ఎక్కడో చదివిన ఒక మాట మనసులో మెదిలి మనకు చక్కటి మార్గదర్శనం చేస్తుంది. అలా ఈ గ్రంథం చేయగలుగుతుంది. కాబట్టి నేను ఇష్టంగా చదువుతున్న ఈ గ్రంథాన్ని
ఆడియో బుక్గా అందరికీ వినిపించే ప్రయత్నం చేస్తున్నాను.